బ్యాక్ టు హెడ్లైన్ షో. సో బ్రేక్ ముందు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసాం. సో వాటిపై విశ్లేషణకి మనతో ఉన్నారు ఉప్పులేటి కల్పన గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే రవిచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ నేత, రఘునాథ్ బాబు గారు, ఏపీ బీజేపీ నేత, మనకి రాజమండ్రి నుంచి అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు హెడ్లైన్ షో మ్యామ్. సో కల్పన గారు, సో చూస్తున్నాం నిన్న సమావేశాలు స్టార్ట్ అయినాయి, అలాగే అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటూ మీ ఎమ్మెల్యేలందరూ పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్ళిన విషయం కూడా చూస్తున్నాం. సో చూస్తుంటే నిన్న గవర్నర్ ప్రసంగం ఇదంతా ఏ విధంగా అనిపిస్తుంది? సో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై వేలెత్తి చూపడం కూడా మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా మీరు ప్రతిరోజు గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. ఏ విధంగా అనుకుంటున్నారు రేపు మళ్ళీ మంగళవారం స్టార్ట్ అయిపోయే బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా కొనసాగుతాయి? మీరు పెట్టబోతున్న స్పీకర్పై కానీ అలాగే ప్రభుత్వంపై కానీ పెట్టబోతున్న అవిశ్వాస తీర్మానం విషయం, సో అధికార పక్షం నుంచి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీ వ్యూహాలు ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిన్న గవర్నర్ గారి ప్రసంగం అందరూ విన్నామండి. గవర్నర్ గారి ప్రసంగం సత్యదూరంగా అనిపించింది. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోగా నిన్న ఆయన ప్రసంగంలో పూర్తిగా విరుద్ధంగా, వాస్తవ దూరంగా ఉన్నాయి. అయితే ఈ రాజధాని విషయంలో కానివ్వండి, లేకపోతే పోలవరం విషయంలో కానివ్వండి, మరి మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ని చూసాం. పోలవరానికైతే అసలు నిధులే కేవలం 100 కోట్లు మాత్రమే నిధులు శాంక్షన్ చేయటం జరిగింది బడ్జెట్లో. మరి దాని ఎస్టిమేషన్ అయితే దాదాపు 25,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే దీనిలో ఆయన ఏం చెప్పారంటే 18 లోపు మేము పూర్తి చేసేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఏ విధంగా పూర్తి చేస్తారు? దానికి ఒక ప్రణాళిక అనేది ఉందా? అయితే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ చెప్పడం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన నిధులకి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకి లెక్కలు చెప్పటం లేదు కాబట్టి మేము ఫర్దర్గా నిధులు ఇవ్వటం లేదు, వాటికి లెక్కలు చెప్పండి, మేము నిధులు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. అయితే మేము అడిగేది ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దీన్ని మరి పూర్తిగా రావాల్సిన నిధులన్నీ ఇచ్చి పూర్తి చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా పట్టిసీమ ఒకటి, పట్టిసీమని కేంద్ర ప్రభుత్వం పోలవరంలో భాగంగా పరిగణించట్లా, కానీ వీళ్ళు చెప్పటం మాత్రం పోలవరంలో భాగమే, అది తాత్కాలికంగా మేము నిర్మాణం చేసామని చెప్పుకుంటా ఉన్నారు. అయితే పోలవరానికి ఆ నిధులన్నీ పట్టిసీమకి పోలవరం నిధులు వెచ్చించి వాటిని వ్యర్థం చేశారనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందువల్ల నిధులు తీసుకురావటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఒక ప్రక్కేమో నిధులు దేనికి, రాజధానికి నిధులు లేవు. రాజధానిలో మరి గత 4-5 రోజుల నుంచి భూదందా చూస్తున్నాం. మరి ఏ విధంగా పేద రైతులు పొట్టలు కొట్టి మరి బడాబాబులకి దోచిపెట్టాలని చూశారో ఒక్కొక్కరు మరి అధికార నాయకులు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి గారి తనయుడితో సహా 100 ఎకరాలు, 1000 ఎకరాలు కొని పేద రైతులకి దగ్గర నుంచి అతి తక్కువ రేట్లతో ప్రజలనేమో మభ్యపెట్టి ఎక్కడో రాజధాని వస్తుందని చెప్పి వీళ్ళకి మాత్రం తెలుసు సీక్రెట్గా వాళ్ళ దీనిలోనే వాళ్ళు ఎక్కడో ఒక బిజినెస్ కంపెనీ, ఒక ఎంటర్ప్రైజ్ లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా భూదందాన్ని జరిపించారని మాత్రం జరిపించి ఆ విధంగా పేదల పొట్లు కొట్టి బడాబాబులకు పెట్టడం జరిగింది. అయితే ఈ భూదందాలో అనేక కోట్ల కుంభకోణం జరిగిందనేది, 1000 కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవం. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇస్తుంది రాజధాని నిర్మాణానికి? మరి రాజధాని నిర్మాణంలో ఇప్పటికే తాత్కాలిక రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు. అయితే మిగతా ఈ జూన్ నాటికి మళ్ళీ తాత్కాలిక రాజధానిలోకి మనం వెళ్ళిపోతామని చెప్పి అన్ని పనులన్నీ అక్కడి నుంచి మొదలు పెడతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ రాజధానికి నిధులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కానివ్వండి, ఏ అయితే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చడం కోసం ఒక్క హామీ కూడా దీనిలో ఇవ్వాలి. ప్రత్యేక హోదా దగ్గర నుంచి కనీసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేదు. ఇలాంటివన్నీ కూడా బడ్జెట్లో మనం చూసాం. రాజధాని మన ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మేము భావిస్తాం. రైట్ సార్, నిన్న ప్రసంగం చూసే ఉంటారు గవర్నర్ గారి ప్రసంగం. కొంతమంది అంటే టీడీపీ స్క్రిప్ట్ చదివినట్టుందని కొంతమంది అంటుంటే వాస్తవాలకి దూరంగా ఉందని మరికొందరు చెప్తున్నారు. చూస్తుంటే హామీల విషయమే కానివ్వండి, లేకపోతే మొన్న జరిగిన భూదందాలో జరుగుతున్న అక్రమాల గురించి కానీ, అటు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పోరాడుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు నిన్న పాదయాత్రగా కూడా వెళ్ళారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటున్నారు. సో మీరు యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారు
ప్రసంగం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం గవర్నర్ గారి నోటి వెంబట తెలుగుదేశంకు చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పించారు. ప్రతిదీ అబద్ధమే, సత్యదూరం. అన్నీ కూడా వాళ్ళ ఇష్టం ప్రకారం స్క్రిప్ట్ రాసి చదివించారు. దీని మీద ముందు రాజ్యాంగంలో కూడా ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నర్ గారు అనే వ్యవస్థ నుంచి కానీ మరి ఉన్నతమైన వ్యవస్థల గురించి వాళ్ళ మేనిఫెస్టోనో వాళ్ళు చెప్పే అబద్ధాలు చదవడానికి పరిమితం కాకూడదు, సత్యదూరాలుగా ఉండకూడదనే సిద్ధాంతానికి ఏదైనా రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒక రూలింగ్ పార్టీకి ఉన్న అవకాశాన్ని, వెసులుబాటుని గవర్నర్ గారి నోటెంబట పూర్తి అబద్ధాలు పలికించడం అనేదాన్ని ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఖండించాల్సిన అవసరం ముందు రోజుల్లో ఏర్పడుతుంది. దీని మీద ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే పోయిన అసెంబ్లీలో మనం చూసినట్టయితే ప్రతిపక్షం ఆవేశకాలకు పోయిన తర్వాత సభను బహిష్కరించడం జరిగింది. సభను బహిష్కరించడానికి అనేక కారణాలతో పాటు సభను కనుక బహిష్కరిస్తే వాళ్ళు ఏ విధంగా పోయినసారి బిల్లులన్నీ 9 బిల్లులు పాస్ చేసేసుకున్నారు. ప్రతిపక్షమే లేకుండా, దాని మీద చర్చే లేకుండా, ముందుగా నోటీస్ లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు కానీ మరి అనేక ఇతరత్ర బిల్లులు కానీ రాజధానికి సంబంధించిన బిల్లులు కానీ అన్నీ కూడా చక్కగా పాస్ చేసుకున్నారు. వాళ్ళు ఒక వ్యూహంలో భాగంగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి మైకులు ఇవ్వకుండానో ఫ్రస్ట్రేట్ చేసో వ్యక్తిగత విమర్శలకు దిగో ఏదైనా వాళ్ళు ఒక ట్రాప్ లాగా తయారు చేసి ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో లేకుండా చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బిల్లులు వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో చేసుకునే కార్యక్రమం, చర్చ కూడా లేకుండా చేసుకునే కార్యక్రమం జరుగుతోంది. ఈ విధంగా మనం ఆ సభను బహిష్కరించకూడదు ఈ సమావేశాల్లో అనేది మా విన్నపం. ఎందుకంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేనప్పుడు మేమంతా బయట నుంచి గమనిస్తూ ఉన్నాం. అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లో బహిష్కరించవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆవేశకావేశకాలలోనైనా మీరు అక్కడే ఉండాలి, ప్రతి సమస్య మీద చర్చ జరగాలి, గత అసెంబ్లీలో జరిగిన కాల్మనీ కూడా తిరిగి చర్చకి రావాలి, సమస్యల ప్రాధాన్యతలన్నింటినీ తీసుకోవాలి, రాజధాని భూముల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని భూముల్ని ఇంతటితో వదిలిపెట్టద్దు, అనేక రకాల డైవర్షన్లతో అనేక రకమైన పోలవరం చర్చలతో రాజధాని భూముల్ని దయచేసి లింక్ పెట్టద్దు, రాజధాని భూముల విషయం ఈ దేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి. ఎందుకని అంటున్నామంటే ఈ మాట, కుంభకోణంతో పాటు దీంట్లో కుట్రకోణం కూడా ఉంది. ఈ కుట్రకోణం ఏంటంటే మనం గమనించినట్టయితే ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఏం చేస్తారు? ఎగ్జామ్ని రద్దు చేస్తారు, లేకపోతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వాళ్ళని బాధ్యుల్ని శిక్షిస్తారు. ఇక్కడ మనకి మాస్టర్ ప్లాన్ ముందే లీక్ అయింది అనేది మనందరికీ కళ్ళకు కనపడుతున్న వాస్తవం. ఇక్కడ మాస్టర్ ప్లాన్ లీక్ కాబట్టే వాళ్ళకి కావాల్సిన ఏరియాలో కావాల్సిన విధంగా కొనుక్కున్నారు. ఇది ఎంత డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి, వ్యాపారం చేస్తే తప్పేంటి, వ్యాపారం చేయకూడదా, ఎదగద్దా అని చెప్తున్నారండి. మరి మీకు మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి మీరు మాత్రమే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 10 దాకా ర్యాంకుల్లో మీరే ఉంటే మిగతా ప్రజలంతా అమాయకులా? మేము చెప్పే కోణం గురించి దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం ఉంది. ఈ కుట్ర కోణం ఏంటంటే మాస్టర్ ప్లాన్ని ముందే అనుయాయులకు లీక్ చేశారు. ఈ అనుయాయులకు లీక్ చేసిన కార్యక్రమం రాజ్యాంగానికి వ్యతిరేకము. ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో మేము ప్రజలకి పనికొచ్చే సమాచారం మాత్రమే బయట పెడతాం, పనికిరాని సమాచారాన్ని బయట పెట్టమని ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో దానివల్ల రాజ్యాంగానికి విఘాతం కలిగించిన చర్య. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్యను రాజద్రోహం కింద కూడా మాట్లాడొచ్చు, కానీ ఆ పదం ఉపయోగించకపోయినా ఆ విధంగా మాత్రం ఎంక్వైరీ జరిగి తీరాలి. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నారు దేశానికి, బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ కానీ ముందే లీక్ చేస్తే ఏ సమస్యకు సంబంధించిన ఏ షేర్లకు కావాల్సిన ఎవరైనా కొనుక్కొని వాళ్ళ అనుయాయులు తర్వాత బడ్జెట్ చదివితే ఎంత పాపమో ఎంత ద్రోహమో అంత ద్రోహం నిన్న జరిగింది. దీన్ని ఇంతటితో దయచేసి ఎవరు కూడా విడిచిపెట్టేదానికి సిద్ధంగా లేము. దీన్ని డైవర్షన్ టాక్టిక్స్తోనో ఒక 20 రోజుల తర్వాత డైల్యూట్ అవుతుందనో ఆ తర్వాత వేరే చర్చల్లోకి పోయో దీన్ని మరుగున పెట్టే పాపం మాత్రం చేయొద్దు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దీన్ని ఇంతటితో ఇడిచిపెట్టద్దు. రఘునాథ్ బాబు గారు ఏమంటారు చూద్దాం. రఘునాథ్ బాబు గారు, సో మిత్రపక్షమైన టీడీపీతో చాలా సందర్భాల్లో మీరు కూడా విభేదిస్తూ వస్తున్నారు. మనం గత 4-5 రోజులుగా చూస్తున్న ఈ భూదందా, భూ కుంభకోణం విషయమై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. సో మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసెంబ్లీ చర్చలు ప్రారంభమయ్యే, దీంట్లో ఇది చర్చకు రావాల్సిన అవసరం ఉందా లేదా? అధికార పక్షం వైఖరి ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? ప్రతిపక్షాన్ని ప్రతిసారి వ్యక్తిగత విమర్శలతో ఏ విధంగా అయితే అణచిపెడుతుందో అదే జరిగితే గనక మిత్రపక్షంగా మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు, మీరు మీ వాయిస్ వినిపించే అవకాశం ఉందా? జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం గ్లేరింగ్గా తప్పు చేస్తే
తప్పకుండా మేము దాన్ని విమర్శిస్తాం, దాన్ని తప్పుపడతాం. గేరింగ్గా తప్పు జరగట్లేదు అంటారండి ఇప్పుడు మీరు? వేరే పార్టీ చెప్పండి. రెండు కలిపి కాకపోతే అదే నేను అనేది, ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి. వారు దీని మీద ఒక శ్వేతపత్రం జరిగినటువంటి వస్తున్నటువంటి ఈ విమర్శల మీద వారి యొక్క సమాధానం ఇది జరిగిందని. ఇప్పుడు ఎందుకంటే అందరూ చాలామంది కొనుక్కున్నారు, కొందరు నూజివీడులో కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా కొనుక్కున్నారు, వాళ్ళు నష్టపోయారు. ఇక్కడ కొన్నాళ్ళు లాభపడ్డారు. రఘునాథ్ బాబు గారు అందరూ భూములు కొనుక్కోవడం వేరే, క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిన వాళ్ళు కొనుక్కోవడం వేరే. మీరు క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేసుకొని ఎగ్జామ్ రాశారు అన్నది మా ఆరోపణ. మీ అందరికీ సత్యం తెలుసు. మీరు కనుక దీని విషయంలో మొహమాటానికి పోయినా, మీరు భాగస్వామ్య పార్టీ అని ములాజుకు పోయినా, మీ పార్టీ కూడా అంతే అవినీతిలో కూరుకుపోతుంది. మీ మీద కూడా ప్రజలకు అనుమానాలు వచ్చే రోజులు వస్తాయి. అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నానంటే, దీని మీద వారి వివరణ ఒక శ్వేతపత్రం ద్వారా మొత్తం ఇస్తే ఈ వచ్చినటువంటి ఈ అపోహలకో లేకపోతే అపార్థాలకో లేకపోతే విమర్శలకో ఒక సమాధానం చెప్పినట్టు రఘునాథ్ బాబు గారు తప్పకుండా శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేస్తే చాలండి. శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేస్తే చాలండి. అంటే వామపక్షాలతో సహా అన్ని పక్షాలు అది విచారణ, కానీ ప్రతిదానికి ఇంకా విచారణ అంటే మిగిలిన పనులు చేసుకోలేరు కదా. కానీ ఓకే, దీంతో సంతృప్తి చెందకపోతే ఇంకా విచారణకు వెళ్లాల్సి. ఎవరు సంతృప్తి చెందట్లేదండి. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షంగా ఖచ్చితంగా మీరు కూడా ఆ విధంగా డిమాండ్ చేసి మా రాష్ట్ర ప్రజలకి మీరు మేలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రఘునాథ్ బాబు గారు, లాస్ట్ సెషన్ చూసాం మన అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడారో కూడా విన్నాం. సో అలాగే ఏదైనా గంభీరమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించకుండా చర్చకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా దాదాపు ఒక 20-30 అంశాలు 40 రోజుల పాటు చర్చ జరగాలి అంటూ ఇక్కడ మన చర్చకు పిలిచిన నేపథ్యంలో 16 రోజులు చాలంటున్నారు. అలాగే ఏ విధమైన చర్చ జరుగుతుంది అంటే కనుక ఒక క్వశ్చన్ మార్కే ఉంది. నిన్న గవర్నర్ ప్రసంగం కూడా మీరు విన్నారు. ఏమనిపిస్తుందండి మీకు? ఇప్పుడు తప్పకుండా దీని మీద ప్రభుత్వం ఏమి స్పందిస్తుందో మనం చూద్దాం. ఇంకా చూడకుండా తినబోతా రుచి అడిగినట్టు అదే సార్, ఏం తినబోతున్నాం అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. చెప్పండి సార్. ఇప్పుడు మేడం గారు 4 అంశాలు లేవనెత్తారు. 1 లోటు బడ్జెట్, 2 పట్టిసీమ పోలవరం, 3 రాజధాని నిర్మాణం, 4 ప్రత్యేక హోదా ఈ గురించి. వాటి గురించి నేను కొంత దాని వివరణ ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ లోటు బడ్జెట్ విషయంలో వాళ్ళ లోటు ఎంత ఉంటుంది? రెవెన్యూ లోటు దాదాపు 16 లక్షల కోట్లు, ఒక అంచనా వేసి 16,000 కోట్లు. చెప్పండి సార్. కేంద్ర గణాంక శాఖ ఒక అంచనా వేసి సంవత్సరానికి ఇంతని ఒక 5 ఏళ్ల మీద 22,000 కోట్లు లోటు ఉండబోతుంది అని చేశారు. ఆ ప్రకారం సంవత్సరానికి 4,500 5,000 కోట్లు అవుతుంది. దాన్ని రీఎంబర్స్మెంట్ చేయటం అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏదైనా కానుకలు లాంటివి ఇచ్చుకునో లేకపోతే ఇంకేమైనా ఉదారంగా ఇచ్చుకునో అవన్నీ రెవెన్యూ లోట్లో లెక్కేయటం సాధ్యం కాదు. కాబట్టి ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం అనుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అధికారులు అనుకునేదానికి కొంత వ్యత్యాసాలు ఉంటాయి. అవన్నీ ఇద్దరు కూర్చుని సెటిల్ చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఆ లోటు ఏదైతే అది ఇవ్వడం జరుగుతుంది. మీరిద్దరు కూర్చొని సెటిల్ చేసుకోవడం కాదు సార్, రాష్ట్ర ప్రజలకు కొంచెం సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరిద్దరు సెటిల్ చేసుకోవడం, మీరు సంతృప్తి పడడం ఇది కాదు మెయిన్. మీరు భాగస్వామ్య పక్షాలు అయినప్పుడు మీరు వివరణ ఇచ్చుకోవడం కాదు, ప్రజాముఖంగా వివరణ ఇవ్వాలి సార్. ప్రజాముఖంగా వివరణ ఇవ్వాలి, ప్రజలు సంతృప్తి పడాలి అల్టిమేట్ గా. ఇంకో విషయం సార్, బీజేపీ ఏదైనా ప్రశ్నిస్తే గనక మొన్న చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు, మిత్రపక్షంగా మీకు కొన్ని ధర్మం ఉంటుంది, అది పాటించాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఏదైనా అడిగే ముందు వాస్తవాల్ని తెలుసుకోవాలి అంటూ ఇక్కడ స్థానిక బీజేపీ నేతల్ని కూడా గద్దించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీలైనంత వరకు మరి మిత్రపక్షాన్ని మేము విమర్శించేటప్పుడు విమర్శించకూడదు అని కాదు. ఇప్పుడు ఏదన్నా డిఫర్ అయినప్పుడు విమర్శించవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం
ఒక ధర్మం ఉంటుంది, మరి ప్రతిపక్షంలాగానే మాట్లాడేస్తుంటే అది రాంగ్ సిగ్నల్స్ పోతాయని ఆయన అని ఉంటారు. దానిలో ఆయన అంటూ కాదు, అది జనరల్గా కూడా అది కరెక్టే. ఇక పట్టిసీమ విషయంలో ఒక విషయం, ఇప్పుడు పోలవరం కాలువలు అవి ఎలాగైనా పోలవరం ప్రాజెక్టులో భాగమే. ఎంత కోసం ఈ పంపులు అవి మాత్రం పోలవరం ప్రాజెక్టులో భాగం కాకపోవచ్చు. ఒకటి. రెండు, పోలవరం డిజైన్ మార్చేసి ఇంకా ఎత్తు పెంచి దాన్ని మేడం గారు అన్నట్టు 20,000 కోట్లు 40,000 కోట్లు చేస్తే కనుక దాని కేంద్రం మొత్తం నిధులు ఇవ్వడం సాధ్యం కాదు. అలా కాకుండా కేంద్రం ఆమోదించినటువంటి లెక్క ప్రకారంగా ఆ ప్రకారంగా ఉమాభారతి గారు మంత్రి గారు చెప్పారు ఈ సంవత్సరం 1600 కోట్లు నాబార్డ్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అని. కాబట్టి అక్కడ వర్క్ జరిగేదానికి అనుగుణంగా ఇవ్వడానికి ఎటువంటి ఇది లేదు. నెక్స్ట్ రాజధాని విషయంలో రాజధాని నిర్మాణంకి అంటే ఇప్పుడు విడిపోయినప్పుడు అన్నదమ్ములు ఒకటికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి తండ్రి ఎలా సహకరిస్తాడో అలా రాజధాని నిర్మాణానికి మేము సహకరిస్తాం. కానీ ఇల్లు బదులు ఇంద్రభవనం కట్టుకోవాలంటే అది కొడుకు ఇష్టం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అతి గొప్ప రాజధాని నిర్మించాలంటే ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి, ప్లాన్లు ఉంటాయి. ఆ ప్రకారంగా ఆయన చేసుకుంటారు. మేము ఇవ్వాల్సినటువంటి ఆ మినిమం నిధులు మాత్రం ఇప్పటికే 1850 కోట్లు ఇచ్చాం. ఇంకా కూడా దానికి ఎంతైతే ఇవ్వాల్సి ఉంటుందో అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. పోలవరానికి సంబంధించి 100 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాని గురించి ఏమైనా స్పందిస్తారండి? చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వద్దాం సార్. రఘునాథ్ బాబు గారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో మిత్రపక్షంగా మీరే వివరించాల్సిన అవసరం ఉంది. రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, మీరు ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వద్దాం, చర్చిద్దామండి. సో నిధుల గురించి కూడా మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు ఎంత వస్తున్నాయి, ఎంత మీరు కేటాయిస్తున్నారు, అలాగే ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది స్థానిక బీజేపీ నేతలు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇకపోతే కనుక ఇక్కడ అమిత్ షా పర్యటన గురించి కూడా మాట్లాడాలి రఘునాథ్ బాబు గారు. సో ఇక్కడ ఇంటర్నల్గా సీఎం చంద్రబాబు గారు అక్కడెందుకు పెట్టుకోవడం, హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అని ఒక కమెంట్ కూడా ఆయన అన్నట్లుగా కూడా మాకు వార్తలు వచ్చినాయి. అలాగే అమిత్ షా పర్యటన ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, స్థానిక నేతలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కానీ, అలాగే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఏదైతే ఎక్కువగా తలదూరుస్తున్నారో దాని నుంచి కొంచెం దూరం చేయాలనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి మీరేం చెప్తారు? ఈ రెండు పూర్తిగా అవాస్తవాలండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో పెట్టుకోవడంలో అర్థం లేదు. హైదరాబాద్లో పెట్టుకుంటే తెలంగాణకు సంబంధించి మీటింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో చోట పెట్టుకోవాలి. ఇది నెంబర్ 1. రెండోది, మిత్రధర్మాన్ని గౌరవిస్తానే పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు వాటి యొక్క దానివల్ల రాబోయేటటువంటి ఈ లబ్ధి వీటన్నిటిని ఉపయోగించుకుని పార్టీని ఎలా ఎదిగేటట్టు చేసుకోవాలి అనేది కార్యకర్తలని ఉత్తేజం చేయడానికి ఈ మీటింగ్ ఉద్దేశం. అంతేగాని దీనిలో తెలుగుదేశాన్ని లేకపోతే మిత్రపక్షాన్ని విమర్శించాలనో తెగతెంపులు చేసుకోవాలనో అటువంటి సూచనలు ఇవ్వాలంటే ఒకవేళ నిజంగా అటువంటివి ఉంటే ముఖ్యులు పిలిచి చేసుకుంటారు సార్. రఘునాథ్ బాబు గారు చేసుకుంటారు కానీ ఈ మీటింగ్ బహిరంగంగా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఈ మీటింగ్ కి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ఎమ్మెల్యేలని, మంత్రులను కానీ ఎవరిని ఇన్వైట్ చేయలే మీరు, అవునా కాదా? ఎవరిని ఇన్వైట్ చేయలే. ఎవరిని ఇన్వైట్ చేయలే అంటే ఇది మీ పార్టీ అంతర్గత సమావేశం లాగా ఉంది. మీకు కావాల్సిన మీ పార్టీని పటిష్టం చేసుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం లాగా ఉంది. అయితే మరి అమిత్ షా గారు రావటం కూడా దీనిలో భాగం అని చెప్పి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. మరి మీరు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పొత్తును పక్కన పెట్టి మీకు మీరుగా మీ పార్టీని పటిష్టం చేసుకోవటం కోసం అడుగులేస్తున్నట్టుగా మొత్తం ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు మీరేం చెప్తారు? రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నారు సార్. అమిత్ షా గారు భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆంధ్ర ప్రజలకి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైందో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా
7 జిల్లాలకు ఏవైతే ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందో దాని గురించి సమాధానం చెప్పాలి. పోలవరం 16,000 కోట్లతో మొదలై ఈరోజు పెరిగిన అంచనాల ప్రకారం 32,000 కోట్లకి వెళ్ళింది. దాన్ని ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు చేయండి అని తమాషాలుగా దాన్ని అలాగా నెట్టుకుంటూ పోతూ ఎవరూ చేయకుండా దాన్ని ఎంతకాలం నానుస్తారు? దానికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మీరు రాజధాని భూముల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, రాజధాని భూముల్లో జరిగిన అవినీతి కుట్ర కోణాలు ఉన్నాయో వాటిలో మీ భాగం ఏంది, దాని గురించి మీ స్టాండ్ ఏంది అనేది కూడా చెప్పాలి. ఇవన్నీ మా డిమాండ్స్. మీరు దాని గురించి స్పందించండి. ఇప్పుడు ఒకటి ఈ అమిత్ షా గారు బహిరంగ సభలో ఆయన ఏంటి మాట్లాడతారు అనేది ఆయన పార్టీ కార్యకర్తలకి లేకపోతే అభిమానులకి ఇవ్వాల్సిన ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సందేశం ఆయన ఇస్తారు. అయితే ఈ పార్టీ పెరిగే విషయంలో మిత్రపక్షాలు అయినంత మాత్రాన ఎవరికైనా తెలుగుదేశం పెరగాలని కోరుకుంటుంది, మేము పెరగాలని కోరుకుంటాం. దానికి ఇతర పార్టీలని అది మిత్రధర్మాన్ని మేము కానీ ఈ అవసరంలో ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంటుందండి. అవసరం లేదు. ఇకపోతే ఏమ్మా సార్ మేము అడిగిన 4 పాయింట్లు మిగిలిన పాయింట్లకు వస్తాను. ఇప్పుడు అదే మీరు అడుగు ఇందాక నేను ఇప్పుడు లోడ్ బడ్జెట్ చెప్పాను, పట్టిసీమ చెప్పాను, రాజధాని గురించి కూడా చెప్పాను, నిర్మాణం ఖర్చు గురించి. ఇకపోతే ప్రత్యేక హోదా, ఈ రాయలసీమ వెనకబడిన జిల్లాలకి నిధులు, ఈ 2 విషయాల గురించి వద్దాం. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశం ఇప్పటికీ నీతి ఆయోగ్లో ఇంకా అది ఉంది. దాని మీద ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెడతారు సార్? ఇది అడిగినటువంటి కాదు, ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెడతారు నీతి ఆయోగ్ పేరు చెప్పి? ఇది అడిగింది మేము. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలని విభజనప్పుడు అడగలేదు. మీరే కీర్తి మూట కట్టుకోండి. కానీ సార్ మీరు కీర్తి మూట కట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పండి. కాబట్టి మాకు సహజంగానే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలకి పన్ను రాయితీలు అనే విషయంలో నాకైతే ఆస్కారం కనపట్ల. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి అప్పటి యూపీఏ ప్రభుత్వమే ఈ పన్ను రాయితీని ఉపసంహరించింది. కాబట్టి అదే విధానాన్ని కొనసాగిస్తాను. కాబట్టి సాధ్యం కాదు సార్. రఘునాథ్ బాబు గారు, యూపీఏ ప్రభుత్వం అట్లా చేసిందని మీరు అట్లా చేయాలని నడుస్తుంటాయి. ఈ విషయంలో అంటే మీకు అనుకూలంగా ఉన్నట్టుకేమో యూపీఏ మీద నెడతారు, మీకు అనుకూలంగా లేని వాటి విషయంలో మీరు గొప్ప చెప్పుకుంటారు మీరు చేశారని. అది ఎట్లా అండి? సార్ ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో దాన్ని అడుగుతుంది, ఉద్యమాలు చేస్తున్నారు, అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న అమిత్ షా వచ్చి ఏదైతే కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తారో ఆ కార్యకర్తలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికమే. వాళ్ళకి ప్రత్యేక హోదా వస్తే లబ్ధి చేకూరే వాళ్ళు వాళ్లే. కాబట్టి అమిత్ షా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది అని చెప్తాం సార్. ఇకపోతే చివరిగా ఇంకొక అంశం ఉంది. ఇక్కడ ఏపీ మంత్రి రావెల తనయుడిపై నిర్భయ కేసు అంటే ఒకటి ఇక్కడ నిన్న హైదరాబాద్ లో జరిగిన అంశం నిజంగా నిన్న ప్రకంపనలు సృష్టించలేదే చెప్పాలి. రావెల కిషోర్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ భూముల విషయంలో ఏ విధంగా అయితే వివాదంలో చిక్కుకున్నారో ఇక్కడ వాళ్ళ తనయుడు చిక్కుకున్నారు. ఈ విధంగా ఒక బాధ్యతాయుతమైన ఒక మంత్రి తనయుడు చేయాల్సిన పని అయితే ఇది కాదని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయంటే ఒక నెంబర్ ప్లేట్ లేని కారు, అలాగే బ్లూ ల్యాంప్ పైన ఏదైతే ఉందో అది కారు వాడటం ఎంతవరకు తప్పు, ఇది అంతటినీ మించి ఒక అతని మంత్రి తనయుడిగా ఉండి ఒక అమ్మాయిని వేధించడం, కేసులో ఇరుక్కోవడం, ఈరోజు పోలీసులకి లొంగిపోవడం, ఏ విధంగా చూడాలి? ఇది మంత్రి గారి తనయుడు కాబట్టి ఇంకా ఎక్కువగా బాధ్యతగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండాలి తప్పించి ఈ విధమైన ప్రవర్తన అనేది ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. అందులో వివాహిత మహిళని ఆ రకంగా తప్పతాగి పూర్తిగా మరి రోడ్డు మీద ఆమె చేయి పట్టుకుని ఆమెను హెరాస్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మరి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి నిన్న ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ అరెస్ట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మీద కుర్రాడు ఎవరైతే తప్పు చేశాడో అతని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు నిర్భయ కేసు అదేవిధంగా 354D కింద కేసులు నమోదైనవి అంటున్నారు. దాని మీద ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని చెప్పి ఇంకో సందర్భంలో అంటే కుక్క పిల్లని రక్షించబోయిన సందర్భంలో మా అబ్బాయి మీద ఇది
అది మాత్రం అవాస్తవం అండి. దాన్ని ఆయన పూర్తిగా డైవర్ట్ చేయటం కోసం ఆ విధంగా కట్టుకథ అల్లి చెప్పిన మాట వాస్తవం. కుమారుడు కూడా చెప్పాడు, ఫేస్బుక్లో చాలా పోస్టులు చేశాడు. కుక్క పిల్లని అంటే నాకు ఇష్టం, నేను దిగి పట్టుకుంటుంటే క్లియర్ గా కనిపించింది కాబట్టి అవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత మహిళ పూర్తిగా చెప్తా ఉంది. తర్వాత ఈ కుర్రాడే అని చెప్పి ఆ టాటూలు అవి గుర్తుపట్టి ఇతనే నన్ను వెంటాడిందని చెప్తున్నాడు, లొంగిపోయాడు. రవిచంద్ర రెడ్డి చూస్తున్నాం అంటే మంత్రుల కుమారులు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ అటు విజయవాడలో బోండా కుమారులు ఏం చేస్తున్నారు, సిటీలో రోడ్ ర్యాలీస్ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధమైన దందాలు వీటిల్లో పాల్గొంటున్నారు అనేది కూడా మొత్తం చూస్తున్నాం. సో ఈ విధమైన కల్చర్, ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మంత్రులు ఎమ్మెల్యేల తనయులకంటూ ఒక చేయవలసి చేయకూడదని దిశానిర్దేశం చేసే బాధ్యత తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నప్పటికీ ఇలాంటిది కల్పన గారు చెప్పినట్టు బాధ్యత ఎక్కువగా వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పట్ల కొంత ఒక కన్నేసి ఉండాల్సిన అవసరం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ అవసరాలను చూస్తూనే వాళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం ఉంటుంది. రావెల కిషోర్ బాబు వారికి తీసుకుంటే అతనికి టైం బాగలేదని బాధపడుతూ ఉండొచ్చేమో, కానీ ఆయన మొన్నటికి మొన్న భార్య పేరుతో కొన్న డాక్యుమెంట్లు బయటపడటం, అసైన్డ్ భూములు కూడా కొన్నట్టు మళ్ళీ దాంతో రుజువులతో సహా దొరకడం. ఈరోజు అదే టైంలో అదే ఏది చేసినా తప్పు లేదనేది ఎవరు ఎంక్వైరీ అయినంత వరకు మాత్రమే సాధ్యం. తర్వాత ఇప్పుడు చూస్తే కొడుకు రూపంలో ఈ విధంగా అతనికి పేరు చెడిపోవటం అనేది అన్నీ కూడా ఆరోపణలతో పాటు దీంట్లో వాస్తవాలన్నింటినీ ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి నిన్న చేసిన కార్యక్రమం ఒక మైనారిటీ మహిళని ఆమె చూస్తుంటే మనం ఆ విజువల్స్లో ఎంతో ఒడివడిగా నడిచిపోతున్నప్పటికీ వెంబడిస్తూ స్లోగా నడుపుతూ అనేక రకాలుగా వేధింపులకు గురైతే, ఇప్పుడు వేధింపులకు గురవటం ఒక విషయంతో పాటు అక్కడ స్థానికులు దాడి చేసేంత పరిస్థితి తీవ్రత కలిగింది అంటే దాంట్లో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎక్కడ అధికారాన్ని ఉపయోగించకూడదు అనేది మా ఉద్దేశం. రఘునాథ్ బాబు గారు చివరిగా కంక్లూడ్ చేద్దాం సార్, మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఇది తప్పు, అది జరిగితే తప్పే, అది జరగలేదంటారా? కేసు పెట్టారు, దుర్వినియోగం చేయలేదు కాబట్టి మంత్రి గారు అది మంత్రి గారు ఖండించడం అంటే దాన్ని రేపు ప్రూవ్ అవనండి. ఇప్పుడు కేసు పెట్టడం వరకు వచ్చిందంటే మరీ ఇంతగా మొయ్యొద్దు సార్ ఆ పార్టీని. ఒకసారి విజువల్స్ ప్రజల పక్కన ఉండండి, ఎప్పుడన్నా బాగుంటుంది. ఎంతకాలం మోస్తారు సార్? రైట్ సార్. సో రఘునాథ్ బాబు గారి నవ్వులోనే థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. అది చట్టం సున్నితమైన వారు, మీరు సున్నితంగానే మాట్లాడతారు. సున్నితంగా అయినా ఖండించాల్సిన అవసరం ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు రఘునాథ్ బాబు గారు. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.